ఇంటర్మీడియట్ అలాగే 12th డిప్లొమా పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇండియన్ నేవీలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు మరొక అప్డేట్ ఏంటి అంటే అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి ఈరోజు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ నేవీ నుంచి మనకి ఈరోజు 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. అయితే ఇందులో మనము 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. సో ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ 14th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 6th ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు మే మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. స్టేజ్ 2కి సంబంధించేమో అక్టోబర్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ప్రజెంట్ వీళ్ళు 2 బ్యాచెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అనేది కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా పెళ్లి కాని పురుష మరియు స్త్రీ అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 3 ప్రకారం సేలర్ విభాగంలో పోస్టులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో జాబ్ రోల్ గురించి ముందుగా చూద్దాము, దాని తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇండియన్ నేవీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఒక ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మీరు ఈ యొక్క నేవీలో సేలర్గా అయితే వర్క్ చేస్తారనమాట. సో సేలర్గా ఏం వర్క్ ఉంటుందంటే షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్ సపోర్ట్ యూనిట్స్, నేవల్ బేసెస్కి సంబంధించి వాటిలో దేశ భద్రత కోసం టెక్నికల్ మరియు ఆపరేషనల్ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఇక్కడ షిప్ ఆపరేషన్స్ చూసుకోవడము, టెక్నికల్ వర్క్, అలాగే సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ సపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీకు సాలరీ వచ్చేసి మీకు లెవెల్ 3 ప్రకారం అయితే ఉంటుంది. సో మీకు లెవెల్ 3 అంటే బేసిక్ పెన్ 21,000 ఉంటుంది, 21,700 ఉంటుంది. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీకు దొరుకుతాయి అన్నమాట. ఫర్దర్గా ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఈ జాబ్స్కి సంబంధించి అంటే, సో మీకు ఫస్ట్ మీరు సేలర్గా జాయిన్ అవుతారు కదా, తర్వాత మీరు సీమెన్ గ్రేడ్ 2గా అయితే ప్రమోట్ అవుతారు. తర్వాత సీమెన్ గ్రేడ్ 1, లీడింగ్ సీమెన్, పెట్టి ఆఫీసర్, చీఫ్ పెట్టి ఆఫీసర్, ఈ విధంగా మనకి ఈ యొక్క ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క పెట్టి ఆఫీసర్ నుంచి మీకు దాదాపుగా మంత్లీ 1,00,000కి పైగానే సాలరీస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ 7th సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ పోస్ట్లో కనుక సెలెక్ట్ అయినట్లయితే దాదాపు 2 నుంచి 3 వరకు మనకి ఎవ్రీ మంత్ 2 lakhs ఆ విధంగా మనకి సాలరీస్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మనము క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా చూద్దాము. మీరు 50% ఆఫ్ మార్క్స్తో ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా 2 years వొకేషనల్ కోర్స్ అనేది ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ జాబ్స్ గురించి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. స్టేజ్ 1 ఎగ్జామ్ అంటే ఏం లేదు, ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. 100 మార్కులకు ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మీకు ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 1 hour ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 0.25 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. దీని తర్వాత సో స్టేజ్ 2లో వచ్చేసి అంటే స్టేజ్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2లో వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత రిక్రూట్మెంట్ మెడికల్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మీకు డీటెయిల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా సో మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వచ్చేసి అబ్బాయిలకి 1.6 kilometer రన్ ఉంటుంది, 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు అయితే 8 minutesలో కంప్లీట్ చేయాలి. అలాగే స్క్వాట్ అప్స్ ఉంటాయి, పుషప్స్, బెంట్ నీ సెటప్స్ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మీకు స్టేజ్ 2కి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో కూడా 100 questions ఎగ్జామ్ పెడతారు. 1 mark ప్రతి కరెక్ట్ ఆన్సర్కి. నెగటివ్ విధానం కూడా ఉంటుంది.
సో ఇందులో కూడా సిలబస్ సేమే, కాకుంటే ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్లో మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. మీరు అన్ని డీటెయిల్స్ని నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి ఏదైతే చిలికాలో దీనికి సంబంధించి సంస్థ ఉందో అక్కడ మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి 1 డిసెంబర్ 2004 నుంచి 31 మే 2009 లోపు జన్మించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ బ్యాచ్కి సంబంధించి 1 మే నుంచి 2005 నుంచి 31 అక్టోబర్ 2009 లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా ఫస్ట్ 4 ఇయర్స్ పాటు కూడా ట్రైనింగ్ కింద అయితే తీసుకుంటారనమాట. అప్పుడు మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ ఇయర్లో అయితే 30,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. అండ్ సెకండ్ ఇయర్లో ఇంక్రిమెంట్ ఉంటుంది. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అయితే ఎవరైతే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయిన వాళ్ళలో 25% ఆఫ్ మెంబర్స్ని పర్మనెంట్ అయితే చేస్తారు. మిగతా 75% ఆఫ్ మెంబర్స్కి సేవానిధి ప్యాకేజీ కింద దాదాపుగా మీకు 10 లక్షల వరకు కూడా అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఒక 25% ఆఫ్ బ్యాచ్ ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో సెలెక్ట్ అయిన తర్వాత ఆ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేస్తారు. వాళ్ళకి సేలర్గా ఇండియన్ నేవీలోనే పర్మనెంట్ జాబ్ ఇస్తారు. దాంతోపాటు ఇంకా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే దొరుకుతాయి. అప్పుడు మీకు దాదాపుగా 50,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. అండ్ మీకు సర్వీస్ కూడా చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్మెన్ హోదా కూడా పొందొచ్చు అనమాట. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ కూడా మనకి ఇంటర్మీడియట్ లెవెల్లోనే అంటే 12th స్టాండర్డ్ నుండి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలని చెప్పాను కదా. ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చారు. 550 ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ని కూడా నోటిఫికేషన్లో ప్రొవైడ్ అయితే చేశారు. లాస్ట్ డేట్ 6th ఏప్రిల్ అనమాట. ఆ డేట్ లోపు ఈ యొక్క వేకెన్సీస్కి మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ నేవీ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క అగ్నివీర్ స్కీమ్ కింద రిక్రూట్మెంట్ చేసినటువంటి సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ SSRకి సంబంధించి ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ 14th మార్చ్ రోజు ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లై లింక్ యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ కూడా చేసేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇండియన్ నేవీలో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డెఫినెట్గా అయితే వీడియోని ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి డెఫినెట్గా అయితే సపోర్ట్ చేయండి. నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.